వెల్కమ్ టు అరుదైన కథలు. హాయ్ పిల్లలు, ఇవాళ ఒక అద్భుతమైన కథ చెప్పబోతున్నాను. రెడీయేనా? అనగనగా ఒక అడవి ఉండేది. ఆ అడవిలో బోలెడు జంతువులు ఉండేవి. అవన్నీ చాలా కలిసిమెలిసి ఉండేవి. ఇదిలా ఉండగా ఓ రోజు అడవికి రాజైన సింహం తన గుహలో ఆదమరిచి నిద్రపోతోంది. మంచి కలలు కూడా కంటోంది. ఇదిలా ఉండగా దూరం నుంచి టుక్ 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 అంటూ శబ్దం వినబడింది. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది. ఏమిటా అంటూ బయటకొచ్చింది. ఆ దుమ్ములోంచి ఓ తెల్లటి ఆకారం తన వైపే పరుగు పెడుతూ వస్తోంది. తీరా చూస్తే ఎదురుగా తెల్లటి గుర్రం. అప్పుడు సింహం, నువ్వా? ఎవరో అనుకున్నాను. అయినా ఈ టైంలో నీకు ఇక్కడ పనేంటి? చక్కటి నిద్రపాటు చేసావు. మన్నించండి మహారాజా, నన్ను పక్క దేశపు యువరాజుకి బహుమతిగా ఇవ్వబోతున్నారు. అందుకోసమే బాగా పరిగెట్టడం నేర్చుకుంటున్నాను. మన అడవికి మంచి పేరు తీసుకువస్తాను మహారాజా. మంచి విషయమే, కానీ పరిగెట్టడం ఇలా కాదు, నేను నేర్పిస్తాను నీకు అని సింహం గుర్రానికి తనకు వచ్చిన మెలకువలన్నీ నేర్పింది. ఆ తర్వాత గుర్రాన్ని రాజుగారి ఆస్థానానికి తీసుకెళ్లారు. యువరాజు ఆ గుర్రాన్ని చూసి చాలా ఆనందపడ్డాడు. అబ్బా, ఎంత బాగుందో ఈ గుర్రం! నేను రోజు దీని మీదే స్వారీ చేస్తాను అనుకున్నదే తడవుగా అడవికి బయలుదేరాడు యువరాజు. గుర్రానికి వీపు చరిచి, మన ఈవేళ అడవిలో ఉన్న అన్ని జంతువుల్ని వేటాడాలి. యువరాజు అలా అనగానే గుర్రానికి కొంచెం బాధ కలిగింది. అయినా యువరాజుకి అడ్డం చెప్పలేదు కదా. అడవి లోపలికి తీసుకెళ్లింది. యువరాజు జంతువులన్నింటినీ వేటాడడం మొదలుపెట్టాడు. అవి అటూ ఇటూ తప్పించు పారిపోతున్నాయి. అది చూసిన యువరాజు గుర్రాన్ని అటూ ఇటూ అదిలిస్తున్నాడు. గుర్రానికి చాలా కోపం వచ్చింది. అంతే, యువరాజుని ఒక్కసారిగా కింద పడేసింది. అది చూసిన మిగతా జంతువులన్నీ యువరాజుని చుట్టుముట్టాయి. యువరాజు భయంతో గజగజా వణికిపోతున్నాడు. ఈలోగా సింహం మీదకు దూకపోయింది. వెంటనే యువరాజుకు అడ్డంగా గుర్రం నిలబడింది. ఆగండి మహారాజా, ఆయన నా యజమాని. ఆయన్ని జాగ్రత్తగా ఇంటికి చేర్చటం నా బాధ్యత. అది నిజమే, కానీ అతను మన అడవి జంతువులను వేటాడబోయాడు. వదిలేద్దామా? సింహరాజా, నన్ను క్షమించండి. ఈ రోజు నుంచి అడవిలో ఉండే జంతువులకి హాని తలపెట్టను అని యువరాజు అనగానే సింహం కొద్దిగా వెనక్కి తగ్గింది. అప్పుడు మిగతా జంతువులన్నీ వెనక్కి మళ్ళాయి. అప్పుడు యువరాజు తను గుర్రం ఎక్కి తన రాజ్యానికి వెళ్లిపోయాడు. విన్నారా పిల్లలు? కథ అర్థమైందా? ఏ జంతువుకి హాని తలపెట్టకూడదు. ఇదే ఈ కథలో నీతి. ఇలాంటి ఎన్నో అరుదైన అద్భుతమైన కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అరుదైన కథలు ఛానల్. అలాగే మా వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు.